దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయా? పేలుళ్లకు కుట్రలు చేశాయా? ఇంటెలిజెన్స్ డీకోడ్ చేస్తున్న అప్డేట్స్ చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. మరి నిన్న విజయనగరంలో టెర్రర్ లింక్స్తో ఒకడు అరెస్ట్ అవ్వడం, మరో వ్యక్తితో కలిసి అతడు హైదరాబాద్లో బ్లాస్ట్లకు ప్లాన్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ ఫోటోను టీవీ9 ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫ్ ని మీరు చూడబోతున్నారు. ఎస్, ఇతనే సిరాజ్ ఉర్ రెహమాన్, అరెస్ట్ అయిన విజయనగర వాసి. విజయనగరానికి చెందిన ఇతని పూర్తి పేరు సిరాజ్ ఉర్ రెహమాన్. మరో వ్యక్తితో కలిసి హైదరాబాద్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నాడు ఇతను. ఈ కేసులో సిరాజ్తో పాటు సమీర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీ కోసం కోర్టులో ఇవాళ పిటిషన్ వేశారు. ఇద్దరిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయి అంటున్నారు పోలీసులు. వీళ్ల వెనుకున్న సూత్రధారులు ఎవరన్న కోణంలో ఫోకస్ చేస్తున్నారు. హైదరాబాద్లో పేలుళ్ల కోసం ముడి పదార్థాలకు నిధులు ఎవరు సమకూర్చారన్న అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ ఫోటోను టీవీ9 ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. విజయనగరానికి చెందిన ఇతని పూర్తి పేరు సిరాజ్ ఉర్ రెహమాన్. మరో వ్యక్తితో కలిసి హైదరాబాద్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నాడు. ఈ కేసులో సిరాజ్తో పాటు సమీర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీ కోసం కోర్టులో ఇవాళ పిటిషన్ వేశారు. ఇద్దరిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయి అంటున్నారు పోలీసులు. వీళ్ళ వెనుకున్న సూత్రధారులు ఎవరన్న కోణంలో ఫోకస్ చేస్తున్నారు. హైదరాబాద్లో పేలుళ్ల కోసం ముడి పదార్థాలకు నిధులు ఎవరు సమకూర్చారన్న అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కోటేశ్వరరావు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా. కోటేశ్వరరావు, కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. సో మరి పోలీసులు కస్టడీ కోసం ఇచ్చే అవకాశాలు ఏ మేరకు కనిపిస్తున్నాయి? ఎన్ని గంటలకి ఈ తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతానికైతే ఏదైతే సిరాజ్ అదేవిధంగా షమీర్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులు కస్టడీలోకి తీసుకుని వాళ్ళని విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులు భావించారు. అందుకోసం కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి పిటిషన్ కూడా వేయడానికి ఆల్రెడీ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అయితే ప్రధానంగా చూస్తే సిరాజ్ గత 2 సంవత్సరాల క్రితం వరకు కూడా కొన్ని అంటే కానిస్టేబుల్ కానీ లేకపోతే ఎస్ఐ కానీ అవుదామని కోచింగ్స్ తీసుకోవడము, ఆ తర్వాత హైదరాబాద్ కోచింగ్స్ నిమిత్తం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులతో పరిచయం అయిన తర్వాత ఈ ఉగ్రవాద భావజాలం వైపు మళ్ళినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే సిరాజ్ ఎక్కడైతే పేలుడు పదార్థాలు దాచి ఉంచాడో, పేలుడు పదార్థాలు దాచి ఉంచిన క్రమంలో పోలీసులు మెరుపుదాడి చేసి వాటిని స్వాధీనం చేసుకోవడం, అదేవిధంగా ఒక ట్యాబ్ కూడా దొరికింది, కీలకమైన ట్యాబ్. ఆ ట్యాబ్లో కూడా చాలా కీలక సమాచారం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే దాంట్లో డేటా కూడా కొంత డిలీట్ అయిపోయింది. అందుకోసమని కొంత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సహాయం కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సిరాజ్ పదే నా ట్యాబ్ దొరికిందా, నా ట్యాబ్లో ఏమైనా సమాచారం దొరికిందా అని పోలీసులు అడగటం వెనుకనే పోలీసులకి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా నిధులు కూడాను ఈ పేలుడు పదార్థాలకు సంబంధించి ముడి పదార్థాల కొనుగోలు కోసం నిధులు ఎక్కడి నుంచి సేకరించారు, లేకపోతే ఈ అనుకున్న సూత్రధారు ఎవరు, కింగ్ పిన్ ఎవరు, దీనికి సంబంధించి నిధులు ఏ విధంగా సమకూర్చారు, ఏ అకౌంట్కి అమౌంట్ వచ్చినాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అందుకు సంబంధించి ఇంకా పూర్తి డేటా ఏదైతే సౌదీ అరేబియా ఐసిస్ సంబంధించిన ఒక నేతతో వీళ్ళకి లింక్స్ ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా కస్టడీలో తీసుకుంటే మాత్రమే కొన్ని పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏదైనా సరే విజయనగరం జిల్లాలో సిరాజ్తో పాటు ఇంకా ఎవరైనా సరే దీనికి సంబంధించి లింక్స్ ఉన్నాయనే కోణంలో కూడా ముమ్మరంగా విచారణ చేపట్టారు. ఏదైనా ప్రస్తుతానికైతే అటు సమీర్ను కూడా హైదరాబాద్ నుండి విజయనగరం తరలించారు. నిన్నే కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇద్దరు కోసం కస్టడీలోకి పిటిషన్ వేసిన తర్వాత ఇద్దరు అదుపులోకి తీసుకుంటే మరింత ఆసక్తికరమైన అదే కీలక ఒక విషయాలు కూడా తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా ఆ దిశగా ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటు విజయనగరం పోలీసులు కూడా దీంట్లో కీలకంగా మారారు. చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రైట్ కోటేశ్వరరావు.